la! Your dream vacation to Dubai starts from rupees 29,999 only with GT Holidays, South India's #1 travel brand. Hello Lakshmi garu. Hi. Welcome to Galata Telugu. Yeah, thank you. Second film kada? No, second film. So గట్టిగా నవ్వుకున్నా కొన్ని చోట్ల. So let's talk about the film. ఎట్లా జరిగింది మీ జర్నీ? Yeah. ఫస్ట్ ఫిల్మ్ హ్యాపీ వెడ్డింగ్ కదా? అవును. ఎలా జరిగింది, దాని నుంచి లెర్నింగ్స్ ఏంటి, అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి? లెట్స్ కమ్ ఫ్రమ్ మొదటి నుంచి వద్దాం. యాక్చువల్లీ నేను ఫ్రమ్ తిరుపతి అండి, మాది తిరుపతి. సో అక్కడ నేను బీఫార్మసీ చేశాను. సో మా ఫ్రెండ్ శ్రీహరి అని, తన యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అనమాట, డాన్స్ ఇవన్నీ బాగా. లైన్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు అదే శ్రీహరి. ఓకే. సో మేము ఆల్మోస్ట్ ఇంటర్ నుంచి ఫ్రెండ్స్ అనమాట. తన దగ్గర ఏదో కెమెరా ఉంటే ఆ కెమెరాతో నేను తనని షూట్ చేసేవాడిని, మ్యూజిక్ వీడియోస్ లాగా ఏదో వీడియోస్ ఎడిట్ చేయడం కానీ, జస్ట్ తన కోసం ఫోటోలు తీసేవాడిని, తన కోసం వీడియోలు తీసేవాడిని. సో ఈ కైండ్లో ఉన్నప్పుడు తను ఆడిషన్స్కి వెళ్తే ఆడిషన్స్ వెళ్ళడం స్టార్ట్ చేశాడు. జీనియస్ అని ఓంకార్ గారి ఒక షో వచ్చింది, దానికి ఆడిషన్స్ పంపించాడు, ఫొటోస్ ఏదో పంపించాడు, సెలెక్ట్ అయ్యాడు. సెలెక్ట్ అయితే ఇంకా నేను తనకు తోడుగా వచ్చాను అనమాట. వస్తే తను ఫైనలైజ్ అయ్యాడు. తనకి ఎందుకు ఫైనలైజ్ అయ్యాడంటే తను చేసిన వీడియోస్ అన్ని బాగా నచ్చాయి అనమాట. అంటే ఓంకార్ గారికి వీడియోస్ చూపిస్తే వీడియోస్ అన్ని బాగా నచ్చాయి. అసలు ఈ వీడియోస్ ఎవరు తీశారు అంటే మా ఫ్రెండ్ సార్ బయట ఉన్నాడు అన్నాడు. సరే తీసుకెళ్ళి పరిచయం చేస్తే, సరే తను కూడా అసిస్టెంట్ డైరెక్టర్ ట్రై చేస్తున్నాడు సార్. సరే అక్కడ అలా ఇద్దరం కలిసి ఆ షోకి వర్క్ చేసాం అనమాట. జీనియస్ అనే ఒక షో వర్క్ చేసాం. సో జీన్స్ అనే షోకి వర్క్ చేస్తూ నాకు టెలివిజన్ కొంచెం బాగా అలవాటైంది కైండ్ ఆఫ్ ఇది. ఆ తర్వాత మళ్ళీ ఓకే ఇక్కడ మనం సర్వైవ్ అవ్వగలం అనుకుంటే అప్పుడు నేను బీఫార్మసీ ఫైనల్ ఇయర్ చేస్తున్నా. ఓకే. సో ఇక్కడికి వచ్చి ఒక హాలిడేస్లో చేసి మళ్ళీ వెళ్ళి కంప్లీట్ చేసుకొని ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చేసి ఒక బేగంపేటలో రూమ్ తీసుకొని నేను హరి ట్రయల్స్ స్టార్ట్ చేస్తున్నాను. తను వస్తున్నాడు, నేను ట్రై చేస్తున్నాను, వర్కౌట్ అవ్వట్లేదు యాక్చువల్లీ. సో ఒక్కసారి శ్రీకాంత్ నారోజ్ గారిని మొగుడుకి ఆటోనగర్ సూర్యకి డిఓపి, అండ్ ఈ మధ్య బాగా పాపులర్ అయింది కదా సందీప్ రెడ్డి వంగ, అది గుర్తుపెట్టుకో, ఇతని పేరు సందీప్ రెడ్డి వంగ. శ్రీకాంత్ చెప్పింది ఆయన. సో ఆయన ఫేస్బుక్ లో మెసేజ్ పెట్టారు, నీ షార్ట్ ఫిల్మ్స్ చూశాను, ఒకసారి వచ్చి కలువు అనేసి పెట్టారు. వెళ్ళి కలిశాను. అక్కడ నుంచి ఆయనతో ట్రావెల్ స్టార్ట్ అయింది కెమెరా డిపార్ట్మెంట్లో. నాకు కెమెరా డిపార్ట్మెంట్ బేసిక్గా మన పర్సనాలిటీకి లైట్లు మూయడాలి, కెమెరాలు మూయడాలి మనకు కష్టం. సో నేను చెప్పడం ఏంటంటే, సార్ నేను అవైతే చేయలేను సార్, నా వల్ల కాదు సార్ అని. నీకు ఎవరు ఆ పని ఇస్తున్నారో, ఆ పని కాదు, నీకు ఏదైతే టాలెంట్ ఉందో అదే చేద్దామని మొగుడు సినిమా స్టార్ట్ అయింది అప్పుడు కృష్ణవంశీ గారికి. సో నేను కెమెరా డిపార్ట్మెంట్లో చేస్తున్నాను. ఐ యూస్ టు బ్రింగ్ ఆల్ ద విజువల్ రెఫరెన్సెస్, ఆడియో రెఫరెన్సెస్, సీన్స్ ఏమన్నా ఉంటే నేను ప్రీవియస్ మూవీస్ నుంచి కొన్ని సీన్స్ కట్ చేసి షార్ట్ డివిజన్స్ చేసేవాడిని, ఇవన్నీ రెఫరెన్స్గా ఇచ్చేవాడిని. అవన్నీ తీసుకెళ్ళి వంశీ గారికి చూపించేవాళ్ళు. సో అక్కడ నుంచి ఏదైతే అప్రిషియేషన్ వస్తుందో అది నాకు ఇచ్చేవాళ్ళు. ఇలా బేసిక్గా వర్క్ చేశాను. స్టోరీ డిస్కషన్స్ ఇవన్నీ. శ్రీకాంత్ నారోజ్ గారు ఏంటంటే ఎక్సలెంట్ నాలెడ్జ్ ఉన్న పర్సన్, తన దగ్గర నుంచి బాగా నేర్చుకున్నా కెమెరా వర్క్ అంతా. ఏంటి ఎలాంటివి? ఒక బుక్ ఇచ్చారు. ఆ బుక్లో ఏంటంటే, ఆ బుక్ నా వర్క్ ఏంటంటే పొద్దున్న వెళ్ళడం, వాళ్ళకి ఆఫీస్ ఉంది, అంటే వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ ఇంటి పెంట్ హౌస్లో ఒక ఆఫీస్ ఉంది. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నేను ఏం నేర్చుకున్నానో ఆయన చెప్పడం అంతే. కొన్నిసార్లు అయితే మణిరత్నం సినిమాలు అన్నీ షార్ట్ డివిజన్ చేయమన్నారు, సింగిల్ లైన్ ఆర్డర్ రాయమన్నారు. సినిమా చూడు, సింగిల్ లైన్ ఆర్డర్ రాయన్నారు. సో అప్పుడు కీన్గా అబ్జర్వ్ చేయడం, సింగిల్ లైన్ ఆర్డర్ రాయడం అంటే షార్ట్ టు షార్ట్ వెళ్ళడం కదా. నాకు ప్లీజ్ కంఫర్ట్ కోసమే సింగిల్ లైన్ ఆర్డర్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్. బేసిక్గా సీన్స్ ఎన్ని ఉంటాయి మనకు ఇన్ జనరల్గా 60 ఉంటాయి. సీన్స్లో ఉన్న మెయిన్ మ్యాటర్ని ఏదైతే ఉందో దాన్ని ఒక సింగిల్ లైన్లో రాయడం, ఇట్స్ ఏ సింగిల్ లైన్ ఆర్డర్. అంటే మొత్తం ఓవరాల్గా మనకి ఎన్ని సీన్స్ వస్తాయి, ఎన్ని లైన్స్ వస్తాయి? 60 లైన్స్. ఆ 60 లైన్స్లో ఉన్న సింగిల్ లైన్ ఆర్డర్ని బేసిక్గా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఇస్తారు. సో ఫర్ ఎఫెక్టివ్ ప్రొడక్షన్, ఎఫెక్టివ్ షూట్ పర్పస్ అనమాట. ఈ సీన్లో ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, ఆ సింగిల్ లైన్ ఆర్డర్ ఉంటుంది, అండ్ ఆర్టిస్టులు ఎంతమంది ఉన్నారు, ప్రాపర్టీస్ ఎన్ని ఉన్నాయి అని బేసిక్గా డివైడ్ చేసుకోవడం. ఏ లొకేషన్, షెడ్యూలింగ్ కూడా యాక్టర్స్ ని పిలవచ్చు. ఎగ్జాక్ట్లీ అలా సింగిల్ లైన్ ఆర్డర్స్ ఉంటాయి. కొంతమంది డిస్క్రిప్షన్స్ పెడతారు, కొంతమంది జస్ట్ హెడ్డింగ్స్ లాగా పెడతారు. సీన్ కి ఒక పేరు ఇచ్చుకుంటారు అలా. సో ఈ సింగిల్ లైన్ ఆర్డర్ అనేది ఈజ్ ఇట్ ఇండియన్ తెలుగు థింగ్, హాలీవుడ్ లో కూడా ఫాలో అవుతారా?
లేదు లేదు, నాకు తెలుగు నిజంగా ఐడియా లేదు. నేను బేసిక్గా శ్రీకాంత్ నారాజు, దేవకట్ట వీళ్ళందరితో చేశాను. ఎందుకంటే చాలా మంది సింగిల్ లైన్ వన్ లైన్ ఆర్డర్ అంటుంటారు కదా. అది ఉందేమో నాకు తెలీదు. నేనైతే తెలుగులో అయితే ఖచ్చితంగా ఉందా నాకు తెలియదు. ఖచ్చితంగా ఉంది చాలా మంది చెప్తుంటారు. నేను విన్నా కాబట్టి చాలా సార్లు వినున్నా, బట్ ఏంటిది ఎగ్జాక్ట్లీ అని నేను తెలుసుకుందాం. సో ఆ కైండ్లో నేను సింగిల్ లైన్ ఆర్డర్ రాయడాలు కానీ, ఆ తర్వాత విజువల్ రెఫరెన్సెస్ నాకు బ్యూటిఫుల్గా అనిపించినవి ఏమన్నా ఆయన చూపించడాలు కానీ ఇలాంటివి చేసేవాడిని అనమాట కంప్లీట్గా శ్రీకాంత్ నారాజు దగ్గర. అండ్ కెమెరా గురించి ఆ బుక్ ఏదైతే ఇచ్చారో ఆ బుక్ కంప్లీట్ కెమెరాల గురించి నేను వచ్చినప్పుడు రీల్ ఉండేది. నేను వచ్చినప్పుడు మొగుడు కెమెరా ఆటోనమస్ లాస్ట్ డిజిటల్ రాకముందు రీల్ ఉండేది. సో అక్కడ నుంచి రీల్ కెమెరాస్ నుంచి యారీ దగ్గర నుంచి ఇప్పుడు యారీ అలెక్సా వరకు అంతా క్లీన్గా ఉంటుంది. డిఏ అంటే ఏంటి, టెలిసినీ అని ఉండేది అప్పుడు, టెలిసినీ అంటే ఏంటి, అండ్ A to Z మొత్తం చదివేశాను, ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ చేసాం. ఈ కైండ్లో నాలెడ్జ్ వచ్చింది అనమాట, కెమెరా నాలెడ్జ్. ఇట్స్ నైస్ దట్ యు ఆర్ గెటింగ్ బోత్ థియరిటికల్ నాలెడ్జ్ వస్తుంది, ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా రెండు వస్తున్నాయి. సో లెన్సెస్ గురించి అప్పుడు ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్లకి లెన్సుల గురించి తెలిసేది కూడా చాలా టఫ్ అనమాట. చెప్పరు ఫస్ట్ థింగ్ తెలుసుకోవాలంటే. నేను కెమెరా డిపార్ట్మెంట్ కాబట్టి నాకు అన్నీ తెలుసు. నేను డైరెక్షన్ బేసిక్, బట్ నాకు కెమెరా డిపార్ట్మెంట్ కాబట్టి అన్నీ తెలుసు అనమాట, లెన్స్లు ఏంటి, పరిస్థితి ఏంటి అనేసి. సో అలా ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఓకే, ఫస్ట్ ఫిల్మ్ ఎలా జరిగింది? ఈ మొగుడు సినిమా తర్వాత శ్రీకాంత్ నారాజు గారికి ఇంకో సినిమా వచ్చింది, దట్ ఈస్ ఆటోనమస్ సూర్య. నాకు దేవకట్ట గారు అంటే పిచ్చి, నాకు చాలా చాలా ఇష్టం అనమాట. ప్రస్థానం సినిమా అయితే చూసి ఇలాంటి డైరెక్టర్ దగ్గర వర్క్ చేయాలనేసి నేను బాగా ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఒక డౌట్, అప్పుడు మీరు సినిమాటోగ్రాఫర్ అవుదాం అనుకున్నారా, డైరెక్టర్ అవుదాం అనుకున్నారా? క్లీన్ డైరెక్టర్. నేను ఫస్ట్ శ్రీకాంత్ నారాజు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, మీరు డిఓపి నేను మీ దగ్గర చేయలేను సార్, నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ సార్ అంటే, అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రికెట్ ఆడాలంటే నువ్వు బ్యాట్స్మెన్ బౌలర్ కదరా, టీంలో ఉండాలి అన్నారు. దట్స్ అ వెరీ గుడ్ వ్యాలిడ్ పాయింట్ అనిపించింది. అసలు నువ్వు షూట్లో ఉంటే కదా నువ్వు డైరెక్షన్ చేస్తావా, కెమెరామెన్గా ఉంటావా అని. ఆ తర్వాత ఇమీడియట్గా ఆటోనమస్ సూర్య వచ్చింది దేవకట్ట గారికి. నాకు ఇంకా దేవకట్ట గారు అంటే నేను ఇంకా ఆయన్ని ఎలాగైనా సరే వెళ్ళిపోదాం అంటే వాళ్ళ టీంలోకి వెళ్ళిపోవాలి అన్న యాంగ్జైటీ ఉందన్నమాట. మెల్లగా దేవకట్ట గారికి పరిచయం చేయించారు. జస్ట్ నా టీం మెంబరు మేకింగ్ చేస్తూ ఉంటాడని చెప్పి వాళ్ళ ఆఫీస్లో పెట్టారు. మీరు ఏమేం చేసినా సరే మేకింగ్ చేస్తూ ఉంటాడు అన్నట్టు. అక్కడ నుంచి మేకింగ్ దగ్గర నుంచి బేసిక్గా ప్రీ ప్రొడక్షన్ టైం పట్టింది. ఈ ప్రీ ప్రొడక్షన్ టైంలో నేను నా కొలీగ్స్తో బాగా క్లోజ్ అయిపోయాను అనమాట. అన్నయ్య అని తిరుగుకుంటూ అన్నయ్య. లాస్ట్కి వచ్చేసరికి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ స్కిప్ కొట్టాడు. ఒక స్కిప్ కొడితే సరే మళ్ళీ వాడిని తీసుకొని రావాలా, ఎందుకు లక్ష్మణ్ ఉన్నాడు కదా లక్ష్మణ్ చేసేస్తాడు అని నేను A to Z చేసేవాడిని. A to Z అంటే A to Z మేకింగ్. ఇప్పుడు మీరు చెప్పిన సింగిల్ లైన్ ఆర్డర్, ప్రింట్అవుట్స్, స్కెడ్యూలింగ్, కోడైరెక్టర్తో ఉండేవాడు, స్కెడ్యూలింగ్, ఆర్టిస్టులు మొత్తం A to Z చేసేవాడు అనమాట. డిపార్ట్మెంట్ మొత్తం ఉంటారు కదా, ఈ డిపార్ట్మెంట్కి అసిస్టెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి అసిస్టెంట్ నేను. అసలు నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో అక్కడ దేవగారికి చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే వీడిని అసిస్టెంట్ డైరెక్టర్ పెట్టుకోవచ్చు అని ఆటోనమస్ సూర్యకి క్లాబ్ బాయ్ లాగా జాయిన్ అయ్యాను. ఆటోనమస్ సూర్య క్లాబ్ బాయ్ లాగా జాయిన్ అయ్యాను. అది ఆల్మోస్ట్ 2.5 years 3 years అయింది మూవీ. ఫైనల్ స్కెడ్యూల్కి కో డైరెక్టర్ అయిపోయాను. క్లాబ్ బాయ్ నుంచి కో డైరెక్టర్. ఫైనల్ స్కెడ్యూల్కి లాస్ట్ 2 songs నేను ఫ్లోర్ కో డైరెక్టర్గా చేశాను అనమాట. అక్కడ దేవగారికి ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. సో హీ కెన్ హ్యాండిల్ థింగ్స్, వీడికి నాలెడ్జ్ ఉంది అన్న టైప్లో ఉండి అప్పటి నుంచి దేవగారితో కంటిన్యూ అయ్యాను. ఆ తర్వాత కంటిన్యూ అయిన తర్వాత ఆయన ఒక 2-3 ప్రాజెక్ట్స్ ప్రీ ప్రొడక్షన్కి అంతా వర్క్ చేసాము, బాగా వర్క్ చేసాము అంతా. ఆ చిన్న దాంట్లో నుంచి ఇంకా నేను ట్రయల్స్ చేసుకోవాలి అనుకుంటున్న టైంలో ఒక కథ పట్టుకొని ట్రావెల్ అవుతున్నాను. ఒక ప్రొడ్యూసర్కి చెప్పాను అనమాట. ఒక బేసిక్గా అది అవుట్ ఆఫ్ టాలీవుడ్ లాగా ఉంటుంది, ఒక కైండ్ ఆఫ్ మ్యూజిషియన్స్ లవ్ స్టోరీ అన్న టైప్లో చెప్పాను. చెప్తే 2 hours వినిన తర్వాత కొంచెం అవుట్ ఆఫ్ టాలీవుడ్ ఉంది లక్ష్మణ్, ఇంకేమైనా ఉన్నాయంటే జస్ట్ 2 minutes సార్, ఒకే ఒక లైన్ చెప్తాను నచ్చితే చూడండి అన్న. జస్ట్ 2 minutes జస్ట్ ఒక లైన్ చెప్పాను, ఎందుకు ఇలా అనేసి. ప్రపంచంలోనే అత్యంత దరిద్రుడు లవ్ స్టోరీ అన్నాను. ఇది కావాల్సింది అన్నారు. సార్ ఇది కావాలంటే హ్యాపీగా చేద్దాం. బేసిక్గా అది శిరీష్ గారికి చెప్పాలనేసి అప్పుడు ట్రై చేస్తున్నారు. ఇది శిరీష్ గారికి చెప్పాను, ఆయనకి నాకు బాగా నచ్చేసింది. నచ్చిన తర్వాత అప్పటికి లైన్ మాత్రమే ఉండిందా, లైక్ స్క్రిప్ట్ కూడా ఉండిందా? జస్ట్ బేసిక్ అప్పుడు జిస్ట్ అంటారా, లేదంటే ఆ కైండ్లో ఉండింది అనమాట. వేరే శిరీష్ గారి దగ్గరికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఒక ఫస్ట్ హాఫ్ వరకు ఉన్నింది. ఫస్ట్ హాఫ్ ఉంది, సెకండ్ హాఫ్ కూడా చేసుకొని వచ్చే లక్ష్మణ్ అన్నారు. ఇది శిరీష్ గారి ద్వారా దేవ గారికి తెలిసింది. ఎవరికి? దేవకట్ట గారికి. ఓకే ఓకే. దేవకట్ట గారికి తెలిసి అదేంటి లక్ష్మణ్ ఇక బాగుందన్నారు లక్ష్మణ్ ఈ స్టోరీ అంటే, సార్ అదే సార్ అంటే ఒకసారి చెప్తావా అన్నారు. వీళ్ళు చెప్పిన తర్వాత భలే ఉంది, ఇది
నెక్స్ట్ FTV వాళ్ళు అడుగుతున్నారు ఏదైనా వెబ్ సిరీస్ చేయమని, మనం పిచ్ చేద్దామా అన్నారు. ఓకే అనుకుంటే సిరీస్తో చేయొచ్చు కదా అన్న టైప్లో అన్నారు. FTV వాళ్ళకి చెప్పాను, FTV వాళ్ళకి బాగా నచ్చేసింది. అప్పుడు శిరీష్ గారిది వేరే సినిమా ఓకే అయింది, మన పరశురామ్ గారితో. సో అది అలా స్కిప్ కొట్టి ఇంకెవరితో చేద్దాం అనుకుంటే సుమంత్ అశ్విన్ ఫైనల్ గా లాక్ అయ్యి ఎందుకు ఇలా వెబ్ సిరీస్ చేశాను. వెబ్ సిరీస్ చేసిన తర్వాత సుమంత్ గారితో ర్యాపో రావడం వల్ల, MS రాజ్ గారితో ర్యాపో రావడం వల్ల నెక్స్ట్ అది బాగా మంచి సక్సెస్ అయింది. ఎందుకు ఇలా వెబ్ సిరీస్ బాగా సక్సెస్ అయింది. వన్ ఆఫ్ ద ఫస్ట్ వెబ్ సిరీస్ 16. సో అక్కడ నుంచి వాళ్ళతో ర్యాపో డెవలప్ అయింది. ఒక కథ అనుకుంటున్నాం అనేసి రాజుగారి ఒక సినిమా చూపించారు, ముంబై పుణే ముంబై 2 అని ఒక సినిమా చూపించారు. నాకు బాగా నచ్చింది, నాకు చాలా బాగా నచ్చింది. నచ్చి చేద్దాం సార్, బాగా చేద్దాం, దీన్ని డెవలప్ చేస్తే చాలా బాగా చేయొచ్చు అంటే, ఫీమేల్ చాలా ఇంపార్టెంట్ దీనికి, ఎవరు అనుకుంటున్నాం 2-3 ఆప్షన్స్ అనుకుంటే తెలుగమ్మ అయితే చాలా బాగుంటుంది సార్, బాగా చేస్తుంది. మా ఫ్రెండ్స్ని వాళ్ళందరూ, మా ఇంట్లో మా వైఫ్ని వాళ్ళందరినీ అడిగితే నిహారిక గారు అయితే బాగుంటుంది అన్నారు. ఆయనకి చెప్తే ఎందుకు చేస్తుంది అయ్యా నువ్వు మరీ అన్న టైప్లో, ఒక్కసారి ఒక్క నెరేషన్ సార్ వర్కౌట్ అయితే అయింది సార్, లేదంటే మీ ఇన్ఫ్లుయెన్స్ ఇచ్చి ఒకసారి నెరేషన్కి వెళ్ళాను, నిహా గారికి నచ్చింది. దట్స్ హౌ హ్యాపీ వెడ్డింగ్ హ్యాపెండ్. ఓకే, ఎందుకు ఇలా నుంచి ఏం నేర్చుకున్నారు? హ్యాపీ వెడ్డింగ్ నుంచి ఏం నేర్చుకున్నారు? ఎందుకు ఇలా నుంచి నేర్చుకునింది యాక్చువల్లీ ఏం చెప్పాలి, ఎందుకు ఇలా నుంచి నేర్చుకున్నాను, నెరేషన్ ఈజ్ సో ఇంపార్టెంట్. నెరేషన్ ఈజ్ సో ఇంపార్టెంట్. నర్వస్నెస్ ఉంటుంది, అంతా ఉంటుంది. ఓకే, ఫస్ట్ టైం ప్రాజెక్ట్ చేసినప్పుడు కాన్ఫిడెన్స్, నెరేషన్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇలా నుంచి నేర్చుకునింది. హ్యాపీ వెడ్డింగ్ నుంచి నేర్చుకునింది, నీ కథ నువ్వుది, ఇంకెవరి కథ వేరే కథ వద్దు, వేరే కథ వాళ్ళది, వాళ్ళే బాగా చేయగలరు. ఏం చేసినా సరే నీ కథ నువ్వేది, అప్పుడే బాగా చేయగలవు. అండ్ 100% ఇవ్వు. అంటే కొన్ని ఫీల్డ్స్ వదలకూడదు. లైక్ ఐ మీన్ మ్యూజిక్ డిపార్ట్మెంట్ కానీ, లేదంటే ఇంకేదైనా కానీ ఎవరికి ఏది వదలకూడదు. వాళ్ళు ఎంత ఐ మీన్ మంచి అవుట్పుట్స్ ఇచ్చుండొచ్చు, కానీ నీకేం కావాలో మాత్రం నువ్వు చేయించుకో. అది నేర్చుకున్నావు, అదే మారుతున్న సుబ్రహ్మణ్యం. ఓకే, అవుట్ అండ్ అవుట్ నా సినిమా. అవుట్ అండ్ అవుట్ నా సినిమా. ఇది ఎక్కడ స్టార్ట్ అయింది మారుతున్న సుబ్రహ్మణ్యం? ఆఫ్టర్ హ్యాపీ వెడ్డింగ్ ఆబ్వియస్లీ గ్యాప్ వచ్చింది, బాగా గ్యాప్ వచ్చింది. అండ్ కోవిడ్ ఒక ఇది వచ్చింది. ఒక 2-3 స్టోరీస్ పట్టుకొని తిరుగుతున్నప్పుడు లేదు ఇంకేదో కాన్సెప్ట్ ఓరియంటెడ్ వెళ్ళాలి అని చెప్పి, కాన్సెప్ట్ వెళ్ళాలి అని చెప్పి బేసిక్గా ఈ కథ రాసుకున్నాను. సుబ్రహ్మణ్యం క్యారెక్టర్ పుట్టేసింది, మారుతున్న సుబ్రహ్మణ్యం అయిపోయింది, స్టోరీ అయిపోయింది. క్యారెక్టర్ ఎలా పుట్టింది? ఒకరోజు మీరు ట్రైలర్ చూసి ఉంటే, యాక్చువల్లీ ట్రైలర్లో సినిమానే చూసారు కదా మీరు. ఓకే, ట్రైలర్లో చెప్పిన విషయం ఏంటంటే, అనుకోకుండా డబ్బులు పడితే మన అకౌంట్లో ఎలా ఉంటుంది అనేది పాయింట్. మా వైఫ్కి ఒకసారి అనుకోకుండా ఈవినింగ్ ఒక 6:30-7 o'clockకి ఎవరో 75,000 to 80,000 వేశారు. ఆ రోజు నైట్ తను నిద్రపోలేదు. యాక్చువల్లీ నిద్రపోలేదు, ఎవరు వేశారో తెలియట్లేదు. ఆ నెక్స్ట్ 2 days వరకు కూడా ఎవరు వేసారో తెలియట్లేదు. తను ఖర్చు పెట్టుకుందామా, కట్ అయిపోతే ఈ కైండ్ ఆఫ్ డైలమాలోకి వెళ్ళింది. అందరికీ ఫోన్ చేస్తుంది క్యాజువల్గా. లాస్ట్ టాపిక్లో అంటే డబ్బులు ఏమన్నా అన్న టైప్లో ఉంది. అంటే డబ్బులు ఏంటి అన్న టైప్లో వాళ్ళు ఆన్సర్ చేస్తున్నారు. ఈ 2 days తను పడిన దాని ఏమంటారు, నాకు భలే ఫన్నీ అనిపించింది, చాలా ఫన్నీ అనిపించింది. పొద్దున్న నిద్ర లేచినప్పుడు నుంచి అదే ఆలోచిస్తుంది, నాకు భలే అనిపించింది. 2 days తర్వాత తెలిసింది ఏంటంటే, వాళ్ళ మదర్ కువైట్లో ఉంటారు. వాళ్ళ మదర్ కువైట్ నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేశారు. అది మెసేజ్లో చూపిలేదు, బేసిక్గా ఎవరు వేశారని చూపిలేదు. సో వాళ్ళ మదర్ వేశారు అనమాట. 2 days తర్వాత తెలిసింది. అసలు బేసిక్గా తన ఎక్స్ప్రెషన్ అయితే హైలైట్ అనమాట. నాకు ఎందుకు ఆ పాయింట్ బాగా నచ్చింది. సో ఆ పాయింట్ పట్టుకొని అల్లుకుంటూ డెవలప్ చేశాను అనమాట. ఓకే, అది ఐడియా నుంచి స్క్రిప్ట్ డెవలప్మెంట్, ఆ ప్రాసెస్ గురించి చెప్పండి. దానికి ముందు నుంచి స్క్రిప్ట్ డెవలప్ చేస్తూ ఉన్నాను అనమాట. వేరే స్టోరీస్ అన్ని డెవలప్ చేస్తున్నాను. హర్ష అని నాకు అసిస్టెంట్ డైరెక్టర్. తను వేరే సినిమాకి స్టార్ట్ అయ్యి ఆ సినిమా మెటీరియలైజ్ అవ్వలేదు. తను చాలా మంచి టాలెంటెడ్ అని నేను తనని కంటిన్యూ చేశాను అనమాట. ఇంకా స్టోరీ డిస్కషన్స్లో రెగ్యులర్ కూర్చుంటాను. ఈ లైన్ వచ్చింది హర్ష, ఇది బాగుందంటే ఎగ్జైటింగ్ ఉంది సార్ అని చెప్పి, దీనికి బ్యాక్ స్టోరీ ఏంటి, ఇతనికి బ్యాక్ స్టోరీ ఏంటి, ఫస్ట్ స్టోరీ పట్టుకుందాం. ఇది దాని ఏమంటారు ఎంటర్టైన్మెంట్ పాయింట్. ఓకే ఫైన్, స్టోరీ ఉండాలి కదా. సుబ్రహ్మణ్యం ఎవడు, ఒక బ్యాక్ స్టోరీ పెట్టు. అసలు బ్యాక్ స్టోరీ ఏంటి, సుబ్రహ్మణ్యం ఎందుకు అక్కడ ఉన్నాడు, ఎందుకు ఎగ్జైట్ అవుతున్నాడు ఒక అమౌంట్ పడితే. సో ఇక్కడ నుంచి క్వశ్చన్ చేసుకుంటూ ఒక బ్యాక్ స్టోరీ వచ్చింది.
బ్యూటిఫుల్గా వచ్చింది, వెరీ బ్యూటిఫుల్గా వచ్చింది. దట్ ఈస్ ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్ అంటాను నేను. సో అది వచ్చింది. లేదా చెప్పకూడదు కదా? సరే, ఓకే ఓకే ఓకే. లేదు, మీకు అలాంటివి ఏమైనా అనిపిస్తే చెప్పకుండా చెప్పండి, ఆడియన్స్ ఎగ్జైట్ అవుతారు. సరే సరే సరే. సో అక్కడ నుంచి రివర్స్ ఇంజనీరింగ్ చేసుకుంటూ ఇది అనుకుని సుబ్రహ్మణ్యం క్యారెక్టర్ పుట్టేసింది. ఓకే ఫైన్, వాడు ట్రావెల్ బాగుంది. ఆ ఎమోషన్ ఇప్పుడే దొరికితే ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ, వెరీ మచ్ సేఫ్. ఎందుకంటే ఆ ఎమోషన్ ఉంది కాబట్టి. దీని తర్వాత ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే సినిమా రొటీన్ అయిపోతుంది. ఇన్ జనరల్గా కథలు ఎప్పుడు ఆలోచించినా ఇంకింతే కదా అన్న టైప్లో ఉంది. అక్కడ నాకు నచ్చట్లా. సార్ ఇంకా దీని మించి ఏం చేస్తాం సార్, దీని మించి ఏం చేస్తాం, ఏదో చేద్దాం హర్ష. సెకండ్ హాఫ్లోకి వచ్చేసరికి ఆ ఒక్క పాయింట్ మీరు చూసుంటే లాస్ట్ ఒక 15 minutes 15 minutes వచ్చే పాయింట్ నాకు పర్సనల్గా హై ఇచ్చిన పాయింట్ అనమాట. అక్కడ వరకు ఆడియన్స్ ఒక చోటకి తీసుకెళ్ళి అక్కడ నుంచి ఇంకో ట్విస్ట్ ఓపెన్ చేయడం అనేది, రీకాంటెక్చువలైజ్ చేయడం స్టోరీ. అది కాదు ప్రవీణ్, మీరు చెప్పేసేయండి, నేను కట్ చేసుకుంటా ఏ పాయింట్ అని నాకు అర్థం. ఓకే, అదే ఇది ప్రవీణ్ దగ్గరికి వచ్చి ఇన్సూరెన్స్ అతను సో అదే ప్రవీణ్ దగ్గర ట్విస్ట్ ఏదైతే ఉందో ఈ ఎగ్జైట్మెంట్ పెట్టండి బాగుంటుంది ప్లీజ్. తను వచ్చినప్పుడు అక్కడ నాకు పర్సనల్ గా రైటింగ్ లో కూడా హై వచ్చింది అనమాట. ఇది కదా కావాల్సింది అని చెప్పి. అండ్ లాస్ట్ లో ఇంద్రజ గారిది ఒకటి ఉంటుంది కదా, ఒక బిట్, దట్ ఈస్ ఇంకో హై అనమాట. అక్కడ అది కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సో ఈ రెండు పడేసరికి ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఇంకా లాస్ట్ ట్విస్ట్ అయితే ఉందో మొత్తం చెప్పడం, అది నాకు బాగా నచ్చిన పాయింట్ అనమాట. సో అలా రెడీ చేసుకున్నాం. సో నేను మూవీ చూసా కాబట్టి నేను చెప్తున్నా, ఐ వాంట్ టు నో యువర్ సెన్సిబిలిటీ. రియాలిటీ లాజిక్ అనే దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు మీరు? ఫస్ట్ థింగ్, మనం ఏ కైండ్ ఆఫ్ మూవీ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్, మనము ఆడియన్స్ కోసం చేస్తున్నామా లేదంటే ఇంకా దేనికో వేరే ప్రయారిటీ ఉందా అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మూవీకి సంబంధించిన వరకు నేను మెంటల్గా ఫిక్స్ అయింది ఏంటంటే, నేను హ్యాపీ వెడ్డింగ్ నేను ప్రసాద్లో ఫస్ట్ షో చూసాను. క్లీన్గా అర్థమైంది, అరే నువ్వు చేసే సినిమా వేరు, ఆడియన్స్ కావాల్సిన సినిమా వేరు అని క్లీన్గా అర్థమైంది. సో ఎటువంటి పరిస్థితుల్లో ఆడియన్స్ కోసం సినిమా తీయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇంటెలిజెన్స్ అంతా పక్కన, నా ఇంటెలిజెన్స్ ఏం లేకుండా అక్కడికి వెళ్ళిపోయి నార్మల్ ఆడియన్స్కి సినిమా తీయాలి. నార్మల్ ఆడియన్స్కి ఇప్పుడున్న సిచ్యువేషన్లో డెఫినెట్గా ఈవెంట్ ఫిల్మ్స్ లేదా ఫన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్. ఫన్ చేయాలి, నాట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ రెగ్యులర్ ఫన్, ఇట్ షుడ్ బి ఎ సెన్సిబుల్ ఫన్, ఎవ్రీ వన్ షుడ్ ఎంజాయ్ అన్నమాట టైప్లో. సో ఫన్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో ఆ ఫన్ కోసం రాసిన సబ్జెక్ట్ అనమాట. ఫన్ రాయడం వేరు, ఎగ్జిక్యూషన్ వేరు. అసలు ఎగ్జిక్యూషన్ కంప్లీట్గా డిఫరెంట్. మీరు ఒక జోక్ చెప్పచ్చు, ఆ జోక్ని షూట్ చేసామనుకోండి రాదు, వర్కౌట్ అవ్వదు. దానికి షూటింగ్ టెక్నిక్స్ తెలియాలి, ఎడిటింగ్ టెక్నిక్స్ తెలియాలి, టైమింగ్ తెలియాలి, మ్యూజిక్ తెలియాలి, రియాక్షన్ ఎక్కడ పడాలి అని తెలియాలి. సో కామెడీ అనుకుంటాం కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆడియన్స్ నవ్వించడం చాలా టఫ్. 100% చెప్తాను, చాలా టఫ్. దానికి టెక్నికల్ నాలెడ్జ్ చాలా ఉండదు. సో అందుకని నేను రియాలిటీ కన్నా ఈసారి కొంచెం ఇట్ సైడ్ వెళ్ళాను. ఓకే, ఎందుకంటే అదిగేన్ ఇది ఇంటర్వ్యూలో ఉంటుందా లెట్స్ డిస్కస్ లేటర్. ఈ సినిమాలో అది చాయిస్, మీరు తీసుకున్న ఒక స్టోరీ టెల్లింగ్ చాయిస్ అనేది ఏదైతే ఉందో అది నేను సెకండ్ హాఫ్ లో నేను కొంచెం కన్విన్స్ అవ్వలేదు. విచ్ ఈస్, ఇప్పుడు జంప్ కట్స్ ఉంటాయి కదా, ఓకే, మనుషులు వచ్చారు రాలేదు అని చెప్పడానికి డింగ్ అని ప్రత్యక్షం అవ్వడం, అట్లాంటివి మీరు ఫస్ట్ హాఫ్ లో ఒక సీక్వెన్స్ ఉంటుంది, మీరు చూసినప్పుడు మీకు తెలుస్తుంది. ఒక కాఫీని పెట్టి ఒక సీక్వెన్స్ ఉంటుంది, ఒక లాంగ్ ఒక 10 minutes స్ట్రెచ్ ఒకటి ఉంటుంది. దాంట్లో చాలా బాగా వర్కౌట్ అవుతుంది. లైక్ ఇద్దరు క్యారెక్టర్లు వెళ్ళి టంగ్ అని వచ్చేది. అది క్వర్కీగా ఉన్నంత వరకు, ఫన్నీగా ఉన్నంత వరకు ఇట్ ఈస్ ఓకే, ఐ లాఫ్ ఎట్ ఇట్. బట్ సెకండ్ హాఫ్ లో అలాంటిదే ఒకటి జరిగి ఒక దొంగని పట్టుకున్నప్పుడు వాడు మాయమైపోయి వాడు పారిపోయినప్పుడు అక్కడ అది ప్లాట్ మీద పడుతుంది. అక్కడ మీరు తీసుకున్న చాయిస్ ఏదైతే ఉందో ఆ చాయిస్ ప్లాట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కదా. సో దట్ ఐ వాంట్ టు నో యువర్ సెన్సిబిలిటీ. ఎందుకంటే వాడు అక్కడ నుంచి పారిపోయి ఉన్నట్టు కూడా మీరు పెట్టుండొచ్చు. వాడు పట్టుకున్నారు, ప్రవీణ్ వీళ్ళందరూ వెళ్ళి పట్టుకున్నారు, కానీ వాడు అక్కడి నుంచి పారిపోయాడు. బట్ మీరు పారిపోయారన్నట్టు చూపాడు, వాడు మాయమైపోయాడు. విచ్ బేసికలీ డజంట్ హ్యాపెన్ ఇన్ రియాలిటీ. ప్యూర్లీ సినిమాలో జరిగే విషయం మాత్రమే అది. అక్కడ ప్లాట్ మీద ఎఫెక్ట్ పడుతుంది కదా, అది నాకు అంత కన్విన్సింగ్ గా అనిపించలే. బట్ ఐ కెన్ అండర్స్టాండ్ దట్ అది మీరు తీసుకున్న ప్రాపర్ చాయిస్. మీరు స్టోరీని ఇట్లాంటి ఒక అబ్జర్వ్ ఒక స్లాప్ స్టిక్ జోన్ లోనే చెప్పాలనుకున్నారు కదా, అది జనాలకి దయచేసి అర్థమయ్యేటట్టు చెప్పేసేయండి. ఎందుకంటే ఇందాక నేను శ్రీనివాస్తో కూడా ఇదే చెప్తుండే, ఈ
ఇది ఏదైతే ఉందో ఏ జోన్ లో మూవీ ఉందనేది చాలా క్లియర్ గా తెలిసిపోవాలి. లేకపోతే దే విల్ థింక్ ఇట్ ఈస్ జస్ట్ బ్యాడ్ రైటింగ్. దెర్ ఈస్ దట్ రిస్క్ ఆఫ్ థింకింగ్ దట్ ఇట్ ఈస్ లేజీ రైటింగ్. బట్ ఐ నో దట్ మీరు అది తెలిసే ఆ చాయిస్ తీసుకున్నారండి. సో ప్లీజ్ టెల్ మీ అబౌట్ దట్ చాయిస్ అండ్ ద జోన్ ట్రీట్మెంట్ ఈ సినిమా ఉండే టోన్. బేసిక్ గా అది నేను ఎందుకు ఇన్ జనరల్ గా కానీ ఆడియన్స్కి అర్థమవుతుంది అనుకున్నానంటే, ఒక కాన్షియస్ డెసిషన్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఓపెన్ చేయడం స్మోకింగ్ కార్డ్స్ దగ్గర నుంచి మీకు ఓపెన్ చేశాను. యాక్చువల్ స్మోకింగ్ కార్డ్స్ దగ్గర ఇద్దరు క్యారెక్టర్లు మాట్లాడుకో. ఫస్ట్ థింగ్ అసలు సినిమానే చూపి ఒక ఇద్దరు క్యారెక్టర్లను తీసుకొని వచ్చి నేను స్మోకింగ్ కార్డ్స్ దగ్గర చెప్పిస్తాను. అంటే ఇట్స్ ప్యూర్ ఎంటర్టైన్మెంట్. ఓకే, ఫన్. నెక్స్ట్ ఎప్పుడైతే యానిమేషన్లో నేను ఒక బ్యాక్ స్టోరీ చెప్తున్నాను అంటే దిస్ క్యారెక్టర్ ఈస్ గోయింగ్ టు బి ఒక యానిమేటెడ్ కార్టూన్ లాగే ఉంటుంది. సో అందుకని ర్యాంప్స్, జంప్ కట్స్ వర్కౌట్ అవుతాయి. సెకండ్ థింగ్, ఇది మనకు ఉందా ప్రీవియస్లీ అంటే కిక్ సినిమా ఉంది. కిక్ సినిమాలో ఉన్న క్యారెక్టరైజేషన్ రవితేజ గారిది ఎక్స్ట్రాడినరీ క్యారెక్టరైజేషన్, వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టరైజేషన్ ఇన్ తెలుగు నాకు తెలిసినంత వరకు. అది ఎందుకు వర్కౌట్ అయిందంటే, మీరు చూస్తే కిక్ సినిమాలో రవితేజ గారు ఏమైనా చేసేస్తారు. హీ కెన్ బి ఏ పోలీస్ ఆఫీసర్ ఇమిడియట్లీ. హీ కెన్ బి ఏ లాజిక్ ఇన్ క్వశ్చన్ చేయరు, ఎట్లా అయ్యాడు పోలీస్ ఆఫీసర్ అని క్వశ్చన్ చేయడు. రీజన్ ఏంటి తెలుసా? ఫస్ట్ మనం చూసిన ఫస్ట్ 5 minutes లో రవితేజ గారి ఇంట్రొడక్షన్ యానిమేషన్ లో ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు యానిమేషన్ నుంచి ఒక క్యారెక్టర్ని డిఫైన్ చేస్తున్నారో, ఆడియన్స్ డెఫినెట్ గా సబ్ కాన్షియస్, ఇదేంటంటే సబ్ కాన్షియస్ అనమాట. అంటే మనం కరెక్ట్ గా గుడిలోకి వెళ్ళేటప్పుడు తెలియకుండా చెప్పులు చేస్తా వెళ్తూ ఉంటాం. బేసిక్ సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది కదా, రైట్. ఆ సబ్ కాన్షియస్ మైండ్ మీరు ప్లాట్ ఫీడ్ చేయాలి. ఓకే. కొన్ని సినిమాలకి ఎలా చెప్తూ ఉంటారంటే బ్యాక్ స్టోరీని వాయిస్ ఓవర్లో చెప్తారు. ఎందుకు వాయిస్ ఓవర్లో చెప్తారు అంటే, జస్ట్ టెక్స్ట్ పడుతూ ఉంటుంది, వాయిస్ ఓవర్లో చెప్తారు. ఎందుకు చెప్తున్నారంటే దాన్ని విజువల్గా మీకు చూపించలేరు. చూపించాలి అంటే అదొక సినిమా అవుతుంది. ఎందుకు వాయిస్ ఓవర్లో చెప్తారు అంటే, మీ విజువలైజేషన్ సినిమా డైరెక్టర్ విజువలైజేషన్ కన్నా ఎక్కువ ఉంటుంది. అందుకని వాయిస్ ఓవర్లో చెప్పేస్తారు. దట్ ఈస్ బేసికలీ సబ్ కాన్షియస్లీ యు ఆర్ ప్రిపేరింగ్ ద ఆడియన్. నేను ఫస్ట్ లోనే స్మోకింగ్ కార్డులో ఇంక ఏదైనా చెప్పుంటే ఇది సీరియస్ ఫిల్మా అన్న ఒక ఇది వస్తుంది. ఎంటర్టైన్మెంట్ జోన్ లో చెప్పాను కాబట్టి సబ్ కాన్షియస్లీ ఆడియన్ ఫిక్స్ అయి ఉంటాడు అనమాట. ఓకే, ఇక్కడ ఏమైనా జరగచ్చు అన్న టైప్ లో చేసేస్తుంది. అట్ ద సేమ్ టైం సెన్సిబుల్ గా ఉండదు. ఎక్కడెక్కడైతే తీసుకోవచ్చు అక్కడక్కడ కొంచెం. ఐ హోప్ ఇప్పుడు మీరు ఇంకా 1 week ఉంది కదా ప్రమోషన్ కి, సో ఐ హోప్ యూ గైస్ కమ్యూనికేట్ దట్ ఈ సినిమా ఈ జోన్ లోనే ఉంటది. బికాస్ ఐ నో దట్ అది కాన్షియస్ చాయిస్ అని చెప్పి, బట్ ఫస్ట్ టైం చూసేవాడికి అరే ఏంటిది అని అనిపిస్తుంది కదా. సో ప్లీజ్ మేక్ షూర్ దట్ మార్కెటింగ్ లో యూ గైస్ ఎన్షూర్ దట్ కమ్స్ అవుట్ ఈ సినిమా ఈ జోన్ లోనే ఉండబోతుంది. అండ్ దానికి ఇంకో ఉండే ఛాలెంజ్ ఏంటంటే, కొన్ని సీన్స్ ఏమో లైక్ ఇట్లా ఈ కార్టూనిష్, మీరు అన్నట్టు పర్ఫెక్ట్ కార్టూనిష్, ఇంటెన్షనల్లీ కార్టూనిష్, బట్ కొన్ని చోట్ల రియల్ ఎమోషన్స్ ఆర్ కమింగ్. అక్కడ సడన్ గా చూసేటప్పుడు ఏంటిది ఇప్పటి వరకు సరదాగా ఉంది, ఇప్పుడు దిడీని సీరియస్ అవుతుంది అనిపిస్తుంది కదా. అది మీరు స్క్రిప్ట్ స్టైల్లో రాసేటప్పుడే అది ఫీల్ అయ్యారు కదా, ఆ ఛాలెంజ్ ఒకటి ఉంటుంది అని. యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఎక్కడ కామెడీ చేయలేదండి. మీరు గమనిస్తే సినిమాలో నేను ఎక్కడ కామెడీ చేయలేదు. ఒక్కసారి జస్ట్ మీరు రివైండ్ చేసుకోండి, నేను ఎక్కడ కామెడీ చేయలేదు. ఓకే, నేను సిచ్యువేషన్స్ ఆర్ నేను ఫస్ట్ లో చెప్పిన డైలాగే, నా ఫస్ట్ సినిమాలో చెప్పిన ఫస్ట్ డైలాగే, సాధారణంగా జీవితంలో కష్టాలంటే కథ అవుతుంది, అష్ట కష్టాలంటే కామెడీ అవుతుంది. ఇక్కడ సుబ్రహ్మణ్యం కష్టం పడుతున్నాడు. దట్ ఈస్ ఫన్ ఫర్ మీ అండ్ యూ, ఆడియన్స్ కి ఫన్. నేను ఎక్కడ సినిమాలో మీకు ఎక్కడ కామెడీ లేదు. మీరు చూస్తే ఎవరు కామెడీ చేయరు. ఎవ్రీవన్ ఈజ్ ఇన్ దేర్ ఓన్ సిచ్యువేషన్. దట్ ఈస్ ఫనీ ఫర్ అస్. సో అందుకనేసి అక్కడ మీకు అర్థమైంది. సో అక్కడ కామెడీ లేదు, మనకు కామెడీ అనిపిస్తుంది. ఇక్కడ ఎమోషన్ ఉంది ఆబ్వియస్లీ కదా. అంటే వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ లో ఎమోషన్ కరెక్టే కదా. ఒక జోక్ వర్క్ అవుతుందా అవ్వట్లేదా అని చెప్పి ఎలా జడ్జ్ చేసుకుంటారు రాసేటప్పుడు? ఇంతకుముందు చెప్పాను కదా, ఈ మూవీ నేను ఆడియన్స్ కోసం రాస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ట్రైలర్ లో ఉన్న డైలాగే వచ్చి ఒకడు గిలగిల కొట్టుకుంటుంటే చేతిలో గిటార్ పెట్టాడు ఇలాంటి అనేసి, దట్స్ మై నాకు ఫేవరెట్ డైలాగ్. రాసి నేను ఎగ్జైట్ అయిపోయి ఒక 1 hour అందరికి చెప్పుకుంటూ తిరుగుతున్నాను అనమాట. ఎందుకంటే కరెక్ట్గా ఆ సిచ్యువేషన్లో సుబ్రహ్మణ్యం సిచ్యువేషన్ ఏంటి నాకు తెలుసు, ఆడియన్స్కి తెలుసు. నేను థియేటర్లో కూర్చుంటే ఇక్కడ ఏదైనా పడితే బాగుంటుంది, దట్ షుడ్ బి బాగుండాలి అనేసి అనుకుంటాను అనమాట. ఆడియన్గా నేను కానీ అది రాసేటప్పుడు నవ్వుకుంటే జోక్ వర్కౌట్ అయినట్టే. ఓకే. అండ్ రాఘు రమేష్ గారి క్యారెక్టర్ కూడా మీరు అన్నట్టే ఆయన కామెడీ చేయదు,
బట్ ఆయన ఉన్న సిచ్యువేషన్ చూసి మనం, సో ఆయన పర్ఫార్మెన్స్ కూడా మీరు అన్నట్టు ఇట్స్ ఎ ట్రిక్కీ థింగ్. ఎందుకంటే మరీ కార్టూనిష్ అయిపోతే ఓవర్ ద టాప్ అయిపోద్ది, ఆయన మరీ రియలిస్టిక్ గా చేస్తే ఆ కార్టూనిష్ ఫీల్ రాదు, ఆ సీన్ పండదు. సో ఎలా చేయించుకున్నారు? నాకు రావు రమేష్ గారికి బాగా సెట్ అయింది అంటే బేసిక్గా మేము సింక్ అయిపోయాం, నెరేషన్ దగ్గర నుంచి సింక్ అయిపోయాం అనమాట. ఇంకా బేసిక్గా ఆయన హీఈస్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ఎ క్యారెక్టర్ రావాలని. ఆల్మోస్ట్ ఆయన కోవిడ్ టైంలో నాకు ఎందుకు రావట్లేదు క్యారెక్టర్స్, ఇలాంటి క్యారెక్టర్స్ అంటే ఒక కైండ్ ఆఫ్ ఫుల్ లెంత్ క్యారెక్టర్స్ అని చాలా రోజులు మదన పడిపోయారంట. నేను వెళ్ళి చెప్పిన వెంటనే ఫస్ట్ నెరేషన్ ఇచ్చిన 15 minutes నెరేషన్ ఇచ్చిన వెంటనే ఎగ్జైట్ అయిపోయాడు. ఆ తర్వాత నేను కొన్ని మూవీస్ చెప్పాను, సార్ నేను నా మేకింగ్ ఎలా ఉండబోతోంది అనేసి నేను కొన్ని మూవీ రెఫరెన్స్ చెప్పాను. ఏం రెఫరెన్స్ ఇచ్చారు చెప్పచ్చు అంటారు? ఓకే సరే. యాక్చువల్లీ నాకు లవ్ టుడే అంటే భయంకరంగా ఇష్టం. అది నాకు కనిపించింది మొన్న ప్రదీప్ రంగనాథన్ అది అనిపించింది. ప్రదీప్ రంగనాథన్ ఫస్ట్ కోమాలి నుంచి భలే ఇష్టం, చాలా ఇష్టం. మనోడి షార్ట్స్ కానీ కటింగ్ కానీ అసలు స్క్రిప్ట్ ఆబ్వియస్లీ ఆ సినిమాలో ఎడిటింగ్ చాలా బాగుంటుంది, దానికి క్రెడిట్ రాదు కానీ లవ్ టుడేలో బ్యూటిఫుల్ ఎడిటెడ్. కోమాలి కూడా మీరు చూస్తే కోమాలి కూడా బ్యూటిఫుల్ గా ఉంటుంది రైటింగ్ అంతా. అంటే ఎన్ని షాట్లు ఉంటాయి తెలుసా, చెప్తూనే ఉంటాడు. అంటే వాయిస్ ఓవర్లో కూడా చెప్పడు, షార్ట్ వేస్తాడు, ఒక షార్ట్ వేస్తాడు. సో అది బాగా ఇష్టం అనమాట నాకు. లవ్ టుడే బాగా నచ్చింది. నేను రమేష్ గారికి చెప్పాను, సార్ లవ్ టుడే అని ప్రదీప్ రంగనాథన్ సార్ భలే చేశాడు సార్, నా ఫేవరెట్ సార్, మన మూవీ నేను కొంచెం ఆ కైండ్లో ఆ జోన్లో అనుకుంటాను సార్ అని, షూట్ ప్యాటర్న్ అంతా. అంటే అవును అమ్మ చెప్తున్నారు నాకు, నేను చూడలేదు, నేను చూస్తానని చెప్పి నా నరేషన్ అయిపోయిన తర్వాత ఒక 1 day తర్వాత చూసి కాల్ చేశాడు. ఫస్ట్ ఇంటికి వచ్చేవాడు. ఏం సార్ అంటే లవ్ టుడే చేశాను. ఏమి డైరెక్టర్ అయ్యేవాడు, అసలు ఎక్సలెంట్ డైరెక్టర్, నువ్వు మన సినిమా ఇలా ఉంటుందంట, నువ్వు ఒకసారి వచ్చాయంటే వెళ్ళి మొత్తం సీన్స్ అన్ని డైలాగ్స్తో సహా చెప్పి నా మేకింగ్ ఇలా ఉంటుంది సార్, ఇలా అనుకుంటున్నాను, ఇలా చేద్దాం అనుకుంటున్నాను, కొంచెం యానిమేటెడ్ ఉంటుంది, కొంచెం ఐ మీన్ టెక్స్ట్లు వస్తాయి, ఎప్పుడైతే స్క్రీన్ పైన టెక్స్ట్ పడిందంటేనే ఆడియన్ని ప్రిపేర్ చేస్తున్నారు అన్న టైప్లో ఉంటుంది అనమాట. సో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఎడిట్లో ఎలా ఉంటుంది సార్, కట్ ఇలా ఉంటుంది సార్, జంప్ కట్స్ ఉంటాయి సార్, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి రమేష్ గారికి అర్థమైపోయింది. ఓకే చాలా క్లియర్గా ఉన్నాడు, చాలా క్లారిటీతో ఉన్నాడు. సినిమా చూపించేసాను బేసిక్గా, సినిమా షూట్కి వెళ్ళకుండా. సో అక్కడ నుంచి సింక్ అయింది. ఇంకా అక్కడ నుంచి సీన్స్ షూట్ చేసే ముందు క్యారవెన్లో నేను రమేష్ గారు ఈ సీన్ ఇంకేం చేద్దాం, ఇక్కడ ఏదైనా పడచ్చా కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ చేసుకుంటూ ఏదో ఒకటి మ్యాజిక్ తగులుతుంది, ఆయనకు నాకు ఎక్కడో ఏదో తగులుతుంది, దాన్ని పట్టుకుని ఆ ఎగ్జైట్మెంట్తో సెట్లోకి వెళ్తాం. సూపర్. సెట్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా ఆయన సర్ప్రైజ్ చేశారా మిమ్మల్ని? అమ్మో ఎన్నిసార్లు. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఒక 3-4 days షూట్ అయిన తర్వాత ఈ సినిమాలో కానీ నేను కానీ రావు రమేష్ గారిని వాడకపోతే నన్ను అందరూ బూతులు తిడతారు, స్కోప్ ఉంది, ఎక్సలెంట్ యాక్టర్, ఇలా ఇస్తాడు, ఇలాంటి వ్యక్తిని కానీ నేను వాడుకోకపోతే డైరెక్టర్గా నేను ఐ మీన్ ఫెయిల్యూర్ అనుకొని ఆ రోజు నుంచి నా సీన్స్ రీవర్క్ అంటే సీన్స్ అంటే ఎగ్జిక్యూషన్, సీన్ ఎగ్జిక్యూషన్ ఇంతకుముందు ఒకలా ఉంటుంది, సీన్ ఎగ్జిక్యూషన్ అంటే నిలబడుకో ఉంటారు. నేనేం చేశాను సార్, కొంచెం అలా వెనక్కి ఇలా తిరిగి సప్పని ఇలా రండి సార్ అని, అంటే ర్యాంప్, అది ఆయన అలా వస్తాడు. సో ఆ చిన్న ఇంప్రూవైజేషన్స్ అనమాట, సీన్ ఎగ్జిక్యూషన్లో ఇంప్రూవైజేషన్స్ చేశాం. మీరు 1 to 10 స్కేల్లో మీరు అనుకున్న విజన్కి ఎంత దగ్గరకు వచ్చారు? నా సినిమా అని అన్నారు కదా, దిస్ ఈజ్ మై సినిమా, ఇది నాది అని. సో ఎంత? నేను 10 దాటేసాను. నైస్. నేను నిజంగా 10 దాటేసాను. నేను ఫస్ట్ అనుకున్నప్పుడు నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను వేరే రకంగా ఎక్స్పెక్ట్ చేశాను. రమేష్ గారు నేను అనుకునే దానికంటే 200% ఇచ్చారు. అంటే ఇంత చేస్తారని అనుకోలేదు, ఆ క్యారెక్టర్ని ఇంత ఎలివేట్ చేస్తారనుకోలేదు. కొన్నిసార్లు చూస్తుంటే నాకు సుబ్రహ్మణ్యాన్ని కొన్ని షూట్ అయిపోయిన తర్వాత నేను చాలా మిస్ అయిపోయాను సుబ్రహ్మణ్యాన్ని. అండ్ కొన్ని ఎమోషనల్ షూట్ చేసేటప్పుడు ఆయన కామ్గా ఉండాలి, కొంచెం ఇదిగా చెప్పాలి కదా, అప్పుడు బాగా మిస్ అయిపోయాను సుబ్రహ్మణ్యాన్ని. తర్వాత ఏదైనా కామెడీ సీన్ వచ్చినప్పుడు మళ్ళీ చూశాను సుబ్రహ్మణ్యం అన్న ఫీలింగ్ వచ్చింది. నెక్స్ట్ కళ్యాణ్ నాయక్ మ్యూజిక్ డైరెక్టర్. ఫస్ట్ డే నుంచి రష్ చూసినప్పటి నుంచి ఎగ్జైట్మెంట్, అన్నా ఇస్తాను చూడన్నా అని చెప్పి అన్నాడు. కళ్యాణ్ ఆల్మోస్ట్ 24/7 వర్క్ చేస్తూనే ఉన్నాడు. ఎడిట్ ఎప్పుడైతే ఫినిష్ అయిపోయిన తర్వాత నుంచి ఒక్కొక్కటి ఒక రీల్ రమ్మంటాడు, చూపిస్తాడు, హగ్లే, ఇంకా జస్ట్ ప్లేస్మెంట్స్ కొంచెం అటు ఇటు ఏమన్నా ఉంటే సెట్ చేసుకోవడం అంతే. మ్యూజిక్ పరంగా కళ్యాణ్ మూవీని ఇంకో నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాడు కళ్యాణ్. మ్యూజిక్ విల్ బి మీకు అవుట్ అండ్ అవుట్ లైక్ పెద్ద సినిమాకు ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. ఇంటర్వెల్ మ్యూజిక్ అండ్ ఆల్ వాస్ ఫర్ మీ
ఇంటర్వెల్ సీక్వెన్స్ లో పిచ్చ పిచ్చ నచ్చింది. అది షాక్, ప్రతి ఒక్కరు షాక్ అవుతారు. ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్ ఒక్క సీక్వెన్స్ RR కి సంబంధం, అది ఇంట్రెస్టింగ్ గా తీసుకున్నాం. ఇది నాకు లవ్ టుడే అన్నారు కాబట్టి నాకు చూస్తున్నప్పుడే అనిపించింది అనమాట. అంటే అది కూడా మళ్ళీ ఒక రిస్కీ థింగ్ కదా. మనకు చాలా నచ్చిన సినిమాని ఇన్స్పిరేషన్ ఉండొచ్చు బట్ మిమిక్ చేయకూడదు ఎక్కడ. సో అది మీరు రియలైజ్ అయ్యారా ఎక్కడన్నా? లైక్ ఇది నేను జాగ్రత్తగా ఉండాలి, అది నాకు ఇష్టము, ఆ ట్రీట్మెంట్ అలా ఉండబోతుంది అట్లా అని చెప్పి ఇమిటేషన్ కింద ఉండకూడదు. నేను బేసిక్గా ట్రీట్మెంట్ అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా సైన్సే అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వంట చేసాం అనుకోండి, అద్భుతంగా వచ్చింది బిర్యానీ, మరుసటి రోజు రే అద్భుతంగా వచ్చిందో చేయరా అంటే నిజంగా ఆ రోజు కానీ నువ్వు కాన్సన్ట్రేటెడ్గా చేయకపోతే, ఎక్కడ ఏం వేసున్నావో తెలియకపోతే సెకండ్ డే రాదు. సో నేను ఏం చేస్తానంటే, లవ్ టుడే ఎందుకు అలా వచ్చింది, నేను లవ్ టుడే ఎందుకు అలా వచ్చిందో రీసెర్చ్ చేస్తాను. ఇరిట్ కట్ ఏంటి, ప్యాటర్న్ ఏంటి, వాయిస్ ఓవర్ ఎక్కడ ఉంది, ఎక్కడ ఏంటి పరిస్థితి, ఎక్కడ డైలాగ్కి ఏం కట్ అవుతుంది, ఏంటి పరిస్థితి, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను రీసెర్చ్ చేస్తాను. మీరు నమ్ముతారో నమ్మరు, నేను ఆల్మోస్ట్ మారుతినగర్ సుబ్రహ్మణ్యం స్టార్ట్ అయినప్పటి నుంచి రోజు పొద్దున్న లవ్ టుడే చేస్తాను. రోజు పొద్దున్న నిద్ర లేసి లవ్ టుడే చూసి అట్లీస్ట్ ఒక 1 hour లవ్ టుడే చేస్తాను. రోజు మా వైఫ్ కాఫీ తీసుకొని స్టార్ట్ చేసావా అని చెప్పేసి వెళ్తా ఉంటాను. అంటే లవ్ టుడే కానీ కోమాలి కానీ, బికాస్ ఐఎమ్ ఇన్ దిస్ స్పేస్, లైక్ ఎంటర్టైన్మెంట్ స్పేస్లో ఉన్నాను కాబట్టి లవ్ టుడే, కోమాలి, కొన్నిసార్లు మర్యాద రామన్న చూశాను, కొన్నిసార్లు అలా బేసిక్గా ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కవర్ చేశాను అనమాట. అంటే రోజు ఖచ్చితంగా చూస్తాను. ఆ ఎనర్జీని రీక్రియేట్ చేయడానికి ఎనర్జీ, అండ్ ప్రతిసారి నాకు ఏదో ఒకటి దొరుకుతుంది. మ్యూజిక్ దొరకచ్చు, షార్ట్ దొరకచ్చు, చిన్న యానిమేషన్ బిట్ దొరకచ్చు, చిన్న ర్యాంప్ దొరకచ్చు, చిన్న వాయిస్ మోడ్యులేషన్ దొరకచ్చు, ఇలా ఏదో ఒకటి దొరుకుతుంది నాకు. కాంటాక్ట్ అయ్యారా ప్రదీప్ గారిని? ప్రదీప్ రంగనాథ్ ఇన్స్టాగ్రామ్ లో, ట్విట్టర్ లో మెసేజ్ చేయడం కానీ, ఓకే, ఇంతవరకు నాకు భలే ఇష్టం, తనంటే చాలా ఇష్టం. ఓకే ఓకే ఓకే. సో మీరు చూసే జనాలకి మారుతినగర్ సుబ్రహ్మణ్య సినిమాకి ఏ మైండ్ సెట్ లో రావాలనేది చెప్పేసేయండి. సో బికాస్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. సో ఫేమస్ కోట్ ఉంటుంది, వేర్ ఫన్ బిగిన్స్ లాజిక్ ఎండ్స్ అనేసి. సో అదే మారుతినగర్ సుబ్రహ్మణ్యం బేసిక్గా. అంటే సినిమాలో క్యారెక్టర్స్ కామెడీ చేస్తా అంటే సినిమాలో క్యారెక్టర్స్ కామెడీ సిచ్యువేషన్ ఉంటుంది అంతే. సిచ్యువేషన్ తగ్గట్టు మనం నవ్వుకుంటాం, నాన్ స్టాప్గా నవ్వుకుంటాం. అండ్ సినిమా థియేటర్లోకి వెళ్ళి కూర్చుంటే చాలు, వాళ్ళు రెస్ట్ నేను చూసుకోవాల్సిన బాధ్యత, నేను చూసుకోవాల్సిన బాధ్యత. అండ్ రియాలిటీ కైండ్ ఆఫ్ మూవీస్ కాదు, బేసిక్గా ఇట్స్ ఫన్ ఫిలిం కాబట్టి జస్ట్ ఎంజాయ్ అంతే, పెద్దగా పట్టించుకోకుండా రిలాక్స్డ్గా ఎంజాయ్ చేస్తే సరిపోతుంది అనేసి నా ఫీలింగ్. ఓకే, సూపర్. ఆన్ దట్ నోట్, లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద టైమ్ అండ్ all the very best for the film. Thank you. All the very best. Thank you so much. Hola! Your dream vacation to Dubai starts from ₹29,999 only with GT Holidays, South India's #1 travel brand.